గత కొంతకాలంగా ముంబై ఇండియన్స్ జట్టు వార్తల్లో నిలుస్తుంది. గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్లో తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో తమ జట్టుకు 5 సార్లు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అయితే వన్డే ప్రపంచ కప్లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఇంకా కోలుకోనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అతడు జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో ప్రారంభం కానున్న 3 టీ20 మ్యాచ్ల సిరీస్కు దూరం కానున్నాడని, ఐపీఎల్ 2024 సీజన్కు సైతం అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ పాండ్యా గనుక ఐపీఎల్ 2024 సీజన్కు దూరం అయితే ముంబై ఇండియన్స్కు అది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. అప్పుడు ముంబై జట్టుకు కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారు అనే చర్చ మొదలైంది. ఒకవేళ పాండ్యా ఐపీఎల్కి దూరం అయితే రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్గా నియమించాలని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇందుకు రోహిత్ శర్మ ఒప్పుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం హిట్ మ్యాన్ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో మరో 3 పేర్లు తెరపైకి వచ్చాయి. ఐపీఎల్ 2023 సీజన్లో సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా ఉన్నారు. రోహిత్ గైహాజరీలో కేకేఆర్తో జరిగిన మ్యాచ్ ముంబైకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో ముంబై విజయం సాధించింది. కాగా ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ కు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఈ సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ లో అతడి చీలమండలానికి గాయమైంది. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. హార్దిక్ అందుబాటులో లేకుంటే అతను ముంబైకి నాయకత్వం వహించగలడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.